ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజీ శ్రీనివాస్. ఈరోజు వీడియోలో ఆకుకూరతో రోటి పచ్చడిని అయితే చేసుకుందాం పదండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆకుకూరని. తోటకూర అలాగే చుక్కకూర తీసుకున్నాను. తోటకూరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసా. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఇంకొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత కొంచెం జీరా, కొంచెం మెంతులు, అలాగే ఇంకొంచెం ధనియాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ధనియాలు వేసి, ధనియాలు కొంచెం ఫ్రై అవుతుండగా జీరా, మెంతులు వేయాలి. వేసిన తర్వాత అవి మంచిగా చూడండి ఇలాగైతే ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా అయితే ఫ్రై అవ్వనిచ్చాను. తర్వాత ఇందులోనే నేను కొంచెం పల్లీలు తీసుకున్నా. కావాలంటే మీరు పల్లీలు ఇంకా నువ్వులు రెండు కలిపైన తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ నువ్వులు వేసుకొనైనా చేసుకోవచ్చు. పచ్చడి ఎలా చేసినా బాగుంటుంది, అది మీ ఇష్టం. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేశాను. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. అవి ఎగిరిపోకుండా మూత పెట్టేశాను. చూడండి ఇలా అయితే ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఫస్ట్ తోటకూర ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే చుక్కకూరని ముందు వేసుకున్నాం అనుకోండి, చుక్కకూర ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అందుకు ముందు తోటకూరని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తోటకూర ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. మొత్తం ఇలా వేసాను, బాండి పట్టలేదు అనుకుంటారేమో. చూసేయండి అది ఇప్పుడు ఎంత అవుతుందో ఉడికేసరికి. వేసి మూత పెట్టేశానా. మళ్ళీ ఆ మూత తీసి చూసేటప్పటికి చూడండి ఎంత ఉడికిపోయిందో. అంటే అంత కొంచెమే అవుతుంది అన్నమాట. మనము పెట్టేటప్పుడేమో చాలా ఆకు పెట్టినట్లుంటుంది, అది ఉడికేసరికి కొంచెమే అవుతుంది. ఇంకా చుక్కకూరలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, చూడండి వాటర్ ఎలా బయటకు రిలీజ్ అయిందో. ఆ వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయే వరకు ఉడకనించుకోవాలి. చూడండి దగ్గర పడింది కదా, ఇప్పుడు చూస్తున్నారా ఈ విధంగా అయితే దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ముందుగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ ధనియాలు, జీరా, మెంతులు వేసేసి తర్వాత ఎండుమిరపకాయలు, పల్లీలు వేసాను. ఇవి వేసుకొని వీటిని ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేసి చక్కగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. ఇంకా నేను ఇందులో చింతపండు కానీ అలాగే టొమాటో కానీ ఏమీ వాడలేదు. ఎందుకంటే చుక్కకూర చాలా పులుపు ఉంటుంది, సరిపోతుంది. ఆ పులుపు కారానికి ఆ పులుపుకి సరిపోతుంది. తర్వాత ఇంకా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆకుకూరని, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని జాగ్రత్తగా పల్స్ ఇవ్వండి. మీరు ఎక్కువ తిప్పొద్దు, 1, 2, 3లో పెట్టి తిప్పొద్దు. రివర్స్లో పల్స్ ఉంటుంది కదా, పల్స్ ఆప్షన్ ఒక్కసారి పల్స్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, అలా పల్స్ ఇచ్చుకోండి. తర్వాత అదే కడాయిలో నేను తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపులో కొంచెం చిటికెడ పసుపు వేసాను. తర్వాత ఈ మిక్సీ వేసుకున్న పచ్చడి ఉంది కదా, ఈ పచ్చడిని అంతా కడాయిలో వేసేసి చక్కగా కలుపుకున్నాను. కుదిరితే రోట్లో నూరుకోవడానికి ట్రై చేయండి. నాకు ఆ రోజు ఎందుకు నూరలేదో తెలీదు. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను, రోలు కూడా అవైలబుల్గానే ఉంది, ఎందుకో నూరలేదు నేను. సో ఈ విధంగా అయితే పచ్చడి చేసుకుని, ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు, ఇలాంటి ఆకుకూరలు పచ్చడి చేసుకున్నప్పుడు పచ్చి ఉల్లిగడ్డ మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు, వేసుకోండి. ఓకేనా, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.